హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజులసగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా మేమైతే రెడీ అయ్యి మా టీటు నేను రమక్క, శోభక్క, సోని అందరం కలిసి గృహప్రవేశానికి వెళ్తున్నాం అనమాట. నాతోని చార్ధాంకి వచ్చింది కదా శ్రీమతి అని. సో వాళ్ళ ఇంటికి హనంకొండలోనే, కాకపోతే రెడ్డిపురం సైడ్. సో అక్కడ చూసిన అదే బిల్డింగ్ అనమాట. ఇంకా మేము వెళ్తున్నాం. చుట్టూ ఇట్లా ఉందన్నమాట పరిసరాలు. మాత్రం కొంచెం రమక్క ఉన్న అన్నయ్య నడిచి వస్తున్నారు. కారు అక్కడ ఆగిందనమాట. లోపలికి దారి లేదు, అంటే మామూలుగా వెళ్తాయేమో కొన్ని కార్లు వస్తున్నాయి, కానీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి మేము ఆ దూరం పెట్టిపించి నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. భలే అనిపించింది. సో మనం అంటే పొద్దంతా చూస్తేనే బాగా అనిపిస్తుంది, నైట్ ఉండలేమేమో, మనకు అలవాటు కాదు. కానీ కొంచెం అదే ఇంకొక 1 year తర్వాత వస్తాం అనుకో, మొత్తం ఇల్లులు అయిపోతాయి అనమాట. అంత తేడా ఉంటుంది. ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఏం లేవు, చకచకా పడిపోయినాయి అంట ఇల్లు. సో ఇవాళ వాళ్ళది గృహప్రవేశం అనమాట. సో చూస్తే మీరు గుర్తుపడతారు. శ్రీమతి తోటికోళ్ళు అనమాట, అంటే మా పెద్ద మామయ్య వాళ్ళు అనమాట, పెద్దోళ్ళు అనమాట. ఇదిగో మధు వాళ్ళ ఆయన. సో ఎదురుగానే ఉన్నాడు. కొంచెం మేము లేట్గా వెళ్ళినాం అనమాట. మా సోన్ వచ్చేసాక సో పైన కింద అంతా గ్రౌండ్ అంతా వదిలేసారు, పైన కట్టుకున్నారనమాట. సో ఇక రేవతి వీళ్ళంతా అక్కడ నిలబడ్డారు. మేము లేట్గా వెళ్ళినాం అనమాట. 1 అట్లా మేము వెళ్ళేసరికి పూజ అదంతా అయిపోయింది. సత్యనారాయణ స్వామి పూజ పెట్టుకున్నారనమాట. సో కొంచెం మేము లేట్గా వెళ్ళినాం అనమాట, ముందే ఎందుకని చెప్పేసి. అందరం రెడీ అయ్యి వెళ్ళేసరికి కొంచెం 12 అట్లా వెళ్ళిందనమాట స్వల్ప. ఇంకా ఆమె కూడా, తను కూడా మా తోటికోళ్ళు అవుతుంది కదా. సో మా సోని మేము నిలబడ్డాం. తను సునీత అవుతుంది. అప్పుడప్పుడు మన వీడియోలో కనపడుతుంది ఎప్పుడో ఒకసారి. ఇంకా మా సోని కూడా వచ్చింది ఫంక్షన్కి, ఎక్కువ రాదు కదా. ఇంకా పిన్ని ఫీల్ అవుతుంది రాకపోతే అంటే వచ్చేసింది అనమాట. మధు అనమాట మా శ్రీమతి వాళ్ళ ఆయన. ఇగో ఈమె కొడుకు, ఈ అత్తమ్మ భారత అత్తమ్మ అని. ఈ అత్తమ్మ వాళ్ళను మా అత్తమ్మ అయితే మస్తు జోకులు వేసుకునే, తోటికోడలే కానీ ఫుల్ జోకులు అనమాట వాళ్ళు. అంత బాగుండేది. ఇంకా బబ్బులు ఆ మ్యారేజ్ కూడా తీసినాం మనము. సో ఇక్కడ ఈయన మా చిన్న మామయ్య లాస్ట్. ఇంకా అతను ఆ స్టిక్ పట్టుకున్నాడు కదా తను అనమాట. అట్లా ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ అంటే అటు సైడ్కి. ఇంకా వీళ్ళంతా మా కంజులాస్ ఫ్యామిలీ అనమాట. కోడళ్ళు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, తోటి కోడళ్ళు ఉన్నారు, అత్తలు ఉన్నారు. ఇద్దరు పైన కూర్చున్న వాళ్ళు 2 అత్తలు అనమాట. ఇంకా సంగీత తెలుసు కదా, మనతో చార్ధాంకి వచ్చింది కూతురు అట్లా. ఇంకా మా ఆడపడుచులు అందరు ఉన్నారనమాట. వాళ్ళు వీళ్ళని కాదు, అంత కంజులాసే ఉన్నారు. నవ్వుతున్నారు అనమాట. పిన్ని వచ్చింది తీస్తున్నది అని చెప్పేసి మా సంగీత అంటుంది. ఇంకా పేరున చెప్దాం అనుకున్నాను, కానీ కొంచెం ఇంకా అంతా ఇలా కదా, కొంచెం పాత అయితేనేమో ఇక గృహప్రవేశం అందరూ వాళ్ళు వస్తారు కదా శ్రీమతిని, తను గుర్తుపట్టిన మీరు అట్లా. సో కూర్చోబెట్టి బట్టలు తెచ్చిన వాళ్ళు పెడుతున్నారనమాట. ఇంకా ఇట్లా శ్యామల కూడా తను తెలుసు మీకు, మా గ్రూప్లో ఉంటుంది కదా తను. ఇంకా కూర్చోబెట్టి అందరు బట్టలు తెచ్చిన వాళ్ళు బట్టలు పెడుతున్నారు. అక్కడ నిలబడింది కదా ఆ అత్తమ్మ కొడుకు అనమాట. ఆ మామయ్య వాళ్ళు అంటే మా అత్తమ్మ వాళ్ళు 2 అనమాట. వాళ్ళేమో ఆ అత్తమ్మకు, మా అత్త వాళ్ళ అత్తకి మా మామయ్య ఒక్కడైతే వాళ్ళు 6 అనమాట. వాళ్ళు అనమాట. అట్లా స్టెప్పులు అనమాట. సో కానీ ఒకే ఇంట్లో వల్ల కలిసి ఉంటాం చాలా బాగా. అంత ఎవరు అట్లా అనుకోరు అనమాట. సో అంత ఫ్రీగా ఉంటాం అనమాట. మేము జోకులు వేసుకోవడం అయినా, మాట్లాడుకోవడం, ఏదైనా ఆప్యాయతలు పంచుకోవడం అయినా, ఏవైనా విషయాలైనా చక్కగా ఉంటాం అనమాట. ఏ ఫంక్షన్ అయినా తప్పకుండా అటెండ్ అవ్వడం, అది బాగుంటుంది అనమాట బాండింగ్ మాది. ఇంకా వీడు చిన్నోడు అనమాట, ఇక్కడ ఉన్నాడు కదా లాస్ట్కి గడ్డం. సోమరాజు, సోని, శోభక్క వీళ్ళు ఒక టీటు పిక్ తీసుకున్నారు. నిలబడి దిగకంటే ఇక నేను కూడా వచ్చేసిన సరే స్వరూప నిలబడదంటే తను వచ్చి నిలబడ్డది. ఇంకా నేను కొంచెం తీసినాను వీడియో, ఇంకా అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి తీయలేదు. పిల్లలేమో తీయమంటే వాళ్ళు తీయట్లేదు. ఇంకా నువ్వు మాట్లాడేమైనా సరిపోద్దా, వీడియో తీసుకోవడమైనా మాట్లాడవా అది ఇది అని చెప్పేసి అన్నది. చిన్నోడు అక్కడ వెనకాల ఉండగడ్డం, అటు ఇటు వెనకాల వాడు కెండాలో ఉంటాడనమాట. సో వాడి కోసం అర్జెంటుగా ఇంకా గృహప్రవేశం కానిచ్చిందనమాట. కార్తీక మాసం అని చెప్పేసి
ఇంకా చాలా బాగా కట్టేసుకున్నారు. ఇంకా తనేమో గ్రీన్ చీర కట్టుకుంది. మా రమక్క వాళ్ళ అంటే మా సోని వాళ్ళకి పెద్దత్త అనమాట, మాకు కూడా ఆడపడిచేద్ది అనమాట. సో ఇంకా వీళ్ళంతా మా గ్యాంగు చిన్నగా అట్లా వెళ్ళేసినాం అనమాట ఫంక్షన్కి. ఈ అమ్మాయి కూడా తను కూడా మా ఆడపడిచి అవుతుంది. ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళంతా మా గ్యాంగ్ అనమాట, మా వాడకి ఇంకా అందరికీ వీళ్ళంతా. సో ఇటు పక్క కూర్చున్న వాళ్ళు కూడా ఇక్కడేమో రామయజ్ఞం చేసిండు కదా అదనమాట. ఇంకా తను కూర్చున్నామే సంగీత వాళ్ళ అత్తమ్మ అనమాట. మనకు రాము అని వచ్చిండు కదా చార్ధాంకు వాళ్ళు. ఇంకా మధుకర్ శ్రీమతి లల్లుబాబు అంటే ఉదయ్ అన్నమాట పేరు. ఈ అత్తమ్మ కొడుకు మధు, శ్రీమతి వాళ్ళ అత్తమ్మ అనమాట. ఇంకా ఇద్దరు అత్తలు ఉన్నారు. ఇంకా ఫొటోస్ తీస్తున్నారు, వీడియోలు తీసుకున్నారు, అన్నీ తీస్తున్నారు. అందరి మధ్యలో నేను ఇట్లా తీస్తున్నాను. ఆ ముగ్గురు అత్తమ్మలు ఇంకా ఒకటి ఇంకా అందరూ అత్తమ్మలు కూడా మామయ్యలు కూడా దాదాపు అందరు వెళ్ళిపోయింది. ఇంకా ముగ్గురు అత్తమ్మలు ఉన్నారు, ఇంకొక మామయ్య ఉన్నాడు ఇంకా. సో ఏజ్డ్ అయిపోయింది ఇంకా ఈ అత్తమ్మ, చిన్నామన్నమాట గ్రీన్ కలర్. అటు ఇంకొక నెంబర్ ఈ లాస్ట్కున్న అత్తమ్మనేమో స్పెట్స్ పెట్టుకున్న గ్రీన్ బ్లౌజ్ ఉంది కదా, ఆ అత్తమ్మ కొడుకు మధుకర్ అనమాట. మధుకర్ వాళ్ళ కోడలు శ్రీమతి అనమాట. మన శ్రీమతి మధుకర్ వాళ్ళ గృహప్రవేశం అనమాట. ఇంకా చాలామంది మిస్ అయ్యిండ్రు. కమ్జుల గ్యాంగ్ పెద్దగా ఉంటుంది అనమాట. కొందరు ఒక పెళ్ళి ఉండే, ఆ పెళ్ళికి వెళ్ళిండు అనమాట చాలామంది. ఇంకా ఉన్న వరకు తీసినాం అనమాట. ఇక వీళ్ళు కూడా మనకి ఇంకా రేవతి వీళ్ళంతా ఇక సరస్వతి అక్కయ్య వీళ్ళు. సో ఇట్లా బయట నుంచి చుట్టూ ఉన్నాయన్నమాట. వెంటిలేషన్ బాగుంది. సో ప్రశాంతంగా ఉండొచ్చు చక్కగా. కానీ కాకపోతే ఒక్కతే ఉంటుంది, ఎట్లా టైం పాస్ అవుతుందో తెలీదు. తనకు అలవాటే, కానీ నా అలాంటి దాని అయితే నేను అసలే ఉండలేను. ఇంకా వచ్చిన వాళ్ళల్లా టెంకాయ కొట్టేసి దండం పెట్టుకుంటున్నారు. ఇంకా అట్లా కూర్చొని ఒక పిక్ తీసుకున్నాం. నేను బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ దేవుడి గుళ్ళోకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ నేను మామూలుగా మొక్కేస్తా అంతే కదప్ప. ఇంకా పట్టి పూజలు అవి చేయను అనమాట. ఇంట్లో అయితేనే ప్రశాంతంగా చేసుకుంటాను. ఇంకా అయిపోయింది, భోజనాలు చేసినాం. ఇంకా మా రమక్క పైన ఉండే అనమాట, అంటే తీసుకురావడానికి మటు ఇటు వెళ్తున్నాడు. సో మా మరిదేమో హెల్త్ డిపార్ట్మెంటు. ఇంకా హైమాత వచ్చింది చూడండి లాస్ట్కు, తను కూడా చార్ధాంకి వచ్చింది కదా. మా రమక్క వాళ్ళకు తోటికొడవల కూతురు అయిద్ది అనమాట. అన్నీ ఇంకా ఇట్లా ఉంటుంది అనమాట. నెమ్మదిగా పరిచయాలు చేయాలంటే చాలా టైం పడుతుంది మనకి. సో ఒకేసారి అందరు కలవరు కదా, టకటక ఇట్లా తీసేస్తున్నాయి. ఈ వీడియో చిన్నగా మటు ఇటు కొంచెం బిట్ తీసి నేను కొంచెం బిట్ తీసిన అనమాట. ఇంకా వాళ్ళిద్దరు దిగుతున్నారు, మా అన్నయ్యను వదిన అవుతారు. తను కూడా వాళ్ళు కూడా అంటే మా గుంటి వాళ్ళు అన్నట్టు, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళనమాట. సో ఇట్లా ఇంకా అయిపోయింది, కిందకు వచ్చేసినాం అనమాట. రమక్క కోసం ఆగినాము, తను కూడా వస్తే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. హైట్ మీద కట్టిండ్రు, కాకపోతే కొంచెం రోడ్ నుంచి అది ఉంది, కానీ ప్రశాంతమైన వాతావరణం. బాయ్ చెప్పడానికి వస్తుంది పాపం. సో కింద అట్లా ఓపెన్ వదిలేసిండ్రు, చక్కగా అందరు తినేసిండ్రు, వెళ్ళిపోయారు. రమక్క బాయ్ చెప్తుంది తమ్ముడికి, వాళ్ళ తమ్ముడికి. సో మేమును వీళ్ళు చాలా కలిసి ఉండేదన్నమాట. అట్లా కింద ఓపెన్ ప్లేస్ పెట్టేసుకున్నారు. అట్లా ఒక రూమ్ వేసిండ్రు. ఇట్లా ఓపెన్ ఫంక్షన్స్ కానీ తర్వాత వేస్తే వేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికైతే ఇట్లా ఉంది చక్కగా. ఇంకా అందరు బాయ్ బాయ్ చెప్తున్నారు. సో వచ్చేస్తున్నాం అన్నమాట మేము కూడా. అట్లా అక్కడ దూరం చూస్తే దగ్గర ఉంటుంది, చుట్టూ తిరిగితే మాత్రం దూరం ఉంది. ఇంకా కెనాల్ కట్టకి దగ్గర ఉంటుంది అనమాట, రెడ్డిపురం కట్టకి చక్కగా. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి కమ్జల సాగర్కు చిన్నగా చెప్పడానికి ఇంకా కొంచెం వివరంగా చెప్పేంత లేదు. అట్లా పర్టికులర్ ఒక్కొక్క మనిషిని తీసి ఇట్లా చెప్పాలంటే అట్లా ఫ్రేమ్లోకి రాలేదు వాళ్ళు. సో ఇది వీడియో ఈరోజు. ఇంకా ఇగో వీళ్ళు కూడా మా కొడుకు కోడలు వాళ్ళు వచ్చింది లాస్ట్కి. సో బ్లూ షర్టు